ఏపీ రాజకీయాల్లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అధికార ప్రతిపక్షాల మధ్య ఫర్నిచర్ ఫైట్ హీట్ పెంచుతోంది. ఫర్నిచర్ వ్యవహారమే టార్గెట్గా టీడీపీ ట్వీట్లు చేయడం, దానికి వైసీపీ కౌంటర్ ఇవ్వడం కాకరేపుతోంది. సార్వత్రిక ఎన్నికల హడావిడి అలా ముగిసిందో లేదో ఏపీ రాజకీయాల్లో మళ్లీ హీట్ ఎక్కుతూనే ఉన్నాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు షురూ అయ్యాయి. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీసులో ఫర్నిచర్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. జగన్ క్యాంప్ ఆఫీస్లోని ఫర్నిచర్ టార్గెట్గా టీడీపీ చేసిన ట్వీట్ అయితే ఒక్కసారిగా కాకరేపింది. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన జగన్కి ప్రజల సొమ్ము మీద మోజు తీరలేదని ఆరోపించింది. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీసును సచివాలయ ఫర్నిచర్తో నింపేశారని, పదవి పోయిన తర్వాత ఫర్నిచర్ను ప్రభుత్వానికి రిటర్న్ ఇవ్వకుండా వాడుకుంటున్నారని పేర్కొంది. జగన్ ఇంటికి అల్యూమినియం విండోస్, డోర్స్, ఫ్యాన్లు, లైట్లు, కరెంటు సామాన్లకు 73 లక్షల రూపాయలు ఖర్చు చేశారని, ఇంటి రెయిన్ ప్రూఫ్ పీవీపీ పొగోడాస్, మొబైల్ టాయిలెట్స్కి 22.5 లక్షల రూపాయలు వినియోగించారంటూ అప్పటి జీవో కాపీలను బహిర్గతం చేసింది టీడీపీ. ఇక జగన్ ఇంటికి కోట్ల రూపాయల ప్రజాధనం వాడారని, ప్రభుత్వం మారిన తర్వాత తిరిగి ఇచ్చేయాలి కదా అంటూ ప్రశ్నించింది. అంతేకాదు, త్వరలో అన్నీ బయటకు వస్తాయంటూ మరో ట్వీట్ కూడా చేసింది. ఇక ఈ వివాదం మరింత హీట్ పెంచుతోంది. దాంతో జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ఫర్నిచర్పై వరుస ట్వీట్లతో టీడీపీ ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి అరవింద్, ఏ విధంగా చూడాలి? ఒకవైపు టీడీపీ ఏమో జగన్ వాడుకుంటున్నటువంటి ఫర్నిచర్కి సంబంధించి వరుస ట్వీట్లు చేస్తుంటే, దానికి సంబంధించి కౌంటర్ ట్వీట్లు కూడా వైసీపీ చేస్తోంది. మీరు ఏదైతే చెప్తున్నారో ఫర్నిచర్కి సంబంధించి ఆ మొత్తం కూడా చెల్లిస్తామంటూ, అసలు ముఖ్యమంత్రి తనంతట తానే ప్రభుత్వం మారిపోయిన తర్వాత, ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి విరమించిన తర్వాత ఆయన ఇవ్వాలి కదా, మేము అడిగేంత వరకు ఉంచుకోవడం ఏంటనే టీడీపీ ప్రధానంగా ప్రశ్నిస్తోంది. అసలు ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి రాజకీయ హీట్ ఏ విధంగా ఉంది అరవింద్? విజయ్, మీరు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తెలుగుదేశం వదిలినటువంటి ఒక ట్వీట్ ఏదైతే ఉందో, ఆ ట్వీట్ తో పాటు జీవో కాపీలతో సహా, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ తో సహా ఏదైతే ట్వీట్ వార్ జరుగుతుందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఈ రకమైనటువంటి పరిస్థితికి అంటే పాల్పడలేదు అంటూ పరోక్షంగా చంద్రబాబు యొక్క నాజ్ఞానమిటిని, హుందాతనాన్ని చూపిస్తూ తెలుగుదేశం విస్తృతంగా ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తుంది. అయితే దీనికి కౌంటర్ ఇచ్చే క్రమంలో మీరు అన్నట్లుగా వరుసగా కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపించలేదు. కేవలం లేళ్లాపురెడ్డి మాత్రమే ఒక లేఖ రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎందుకు చంద్రబాబుకు సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి ఇదే రకమైనటువంటి వివాదాన్ని కానీ, కోడెల శివప్రసాద్ రెడ్డికి సంబంధించినటువంటి వివాదాన్ని కానీ అప్పట్లో ఎత్తి చూపినటువంటి వైసీపీ ఈ రకమైనటువంటి పరిస్థితి పాల్పడుతోంది అంటూ ఒక అంశాన్ని ముందుకు తీసుకొస్తుంది తెలుగుదేశం తీసుకొస్తున్నటువంటి అంశాల్లో ప్రధానంగా గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, మీరు వాడుకునే క్రమంలో అసలు వాడుకోవటమే అభ్యంతరకరం, వాడుకున్న తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి పదవి పోగానే దీనికి సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ చేయాలి, లేదా ఫర్నిచర్ ని హ్యాండ్ ఓవర్ చేయాలి కదా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి ఇస్తున్నటువంటి వివరణ ఏంటంటే, మేము డబ్బులు కడతామని చెప్పేసి ఇస్తున్నటువంటి వివరణ. ఈ మొత్తంలో ఒక పక్క జగన్ ని దోషిగా నిలబెట్టాలన్న తెలుగుదేశం యొక్క ఐడియా ఏదైతే ఉందో అది తెలుగుదేశం సక్సెస్ అయినట్లుగానే భావించాలి. ఇప్పుడు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చర్చలో కూడా ప్రధానంగా ఇదే, అంటే జగన్మోహన్ రెడ్డి వాడుకున్నటువంటి ఫర్నిచర్ కి సంబంధించిన అంశం. ఈ ఫర్నిచర్ వివాదంలో గతంలో కోడెల శివప్రసాదరావు విషయంలో వైసీపీ ఆడినటువంటి మైండ్ గేమ్, ఈ రెండింటి చుట్టే ఇప్పుడు వివాదం జరుగుతుందని చెప్పక తప్పదు విజయ్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.